ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేవీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుడిలా పనిచేయాలని కోరారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బూత్ లెవెల్లో కార్యాచరణ చేయడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అమరావతి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వైన్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి రౌడీ రాజకీయాలే ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్రానికి పునర్జీవం రావాలంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్ట వెంకట శివప్రసాద్, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కుక్కలపోతు రాసు, కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాసు, రాష్ట్ర మత్స్యకారుల ఉపాధ్యక్షుడు లంకె ఫకీర్ రాసు, కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి రాసు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ పరిశీలకుల్ని పెద్దని మనకి నామినేట్ చేసి పంపినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో అందరు పెద్దలతోనూ, పిల్లలతోనూ, అందరితోనూ ఫోన్ ద్వారా సంభాషించడం, జిల్లా అధ్యక్షుడైన నన్ను అనేక పర్యాలు దీని గురించి చర్చించడం జరిగింది. సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్పీడ్తో మీరు ఈ కార్యక్రమం ఎన్నికలైనంత వరకు మా మీద సవారిలాగా మా మీద మీరుండి పని చేయించి ఈ యొక్క పార్లమెంటులో మెజారిటీ వైపు, గెలుపు వైపు బాటలు పయనించడానికి మీ శాయశక్తుల ఆ భగవంతుడు ఆయుధాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ యొక్క నగరం నుంచి వచ్చినటువంటి నా సోదరులు ఏదికి దగ్గరకు రావాలి. వాళ్ళంతా వారు గతంలో యూత్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి యూతే తెలియాలి. యూత్లో ఉన్న వాళ్ళే వస్తే గతంలో పెద్దవాళ్ళకి నా వయసు 50 సంవత్సరాలు పైన చేసిన వాళ్ళకంతా కాంగ్రెస్ ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేసింది, ఈ దేశంలో ఏం చేసింది, ఈ జిల్లాలో ఏం చేసింది బాగా తెలుసు. యూత్కే తెలియదు. ఆ విధంగా యూత్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లా అధ్యక్షుడిగా నేను వారికి సాధారణంగా ఆహ్వానం పొందుతూ, నాకంటే పెద్దవారు, రాజకీయ అనుభవకులు, ఈ యొక్క పార్లమెంటరీ పరిస్థితిగా వచ్చినటువంటి పెద్దలైనటువంటి నాయుడు గారు వారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మేము ఒక ఆ ప్రక్రియలో భాగంగా మేము వచ్చి పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి, దానికి ప్రణాళికలు రచించుకుంటున్నాం. ఆ దృక్పథంతో ఈరోజు మేమంతా కార్యకర్తలతో కలుసుకోవడం మీటింగ్ పెట్ట జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసించే దిశలో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి అధినాయకత్వం పునాదులు కూడా వేసుకుంటుంది. కేంద్ర స్థాయిలో బూత్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి ప్రభంజనం ఉంది. దళితులు, మైనార్టీసు, అనాథాయిత వర్గాలు బ్రహ్మానందం పడుతున్నారు. వెనుకబడిన రాహుల్ గాంధీ పాదయాత్రలో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ నాయకత్వమే దిశా నిర్దేశించిన స్థితి ఉంది. మీకు తెలుసు, ఇక్కడ బీజేపీ అవుతేనేమండి, తెలుగుదేశం పార్టీ అవుతేనండి, వైసీపీ అవుతేనే కానీ బీజేపీ ముసుగులో పట్టపగలే వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఈ సామాజిక వర్గాలకి ఎక్కువగా వాళ్ళు హాని చేస్తున్నారు. మీకు తెలుసు, ఏ దళితులు, దేశవ్యాప్తంగా ఏ దళితులు కానీ, ఏ మైనార్టీ వర్గం కానీ, అణగారిక వర్గాలు కానీ ఈ పార్టీకి, బీజేపీకి ఎప్పుడు కూడా వాళ్ళు అటువంటి పార్టీతో వాళ్ళు జతకడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవుతేనేమండి, చంద్రబాబు నాయుడు అవుతేనేమండి, వాళ్ళు పట్టపగలే బీజేపీతో ఏ దళితులు అడుగుతున్నారు. ఎందుకు వేస్తారు ఒక దళితుడు, ఒక మైనార్టీ వర్గం ఎందుకు వేస్తారు? ఈ మతతత్వ వాదంతో ఈ పార్టీకి ఎందుకు సహకరించాలో మేము అడగవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పునర్జన్మ రావాలన్నా, పునరాభివృద్ధి జరగాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ జరగదు.
ప్రత్యేక హోదా ఇవ్వగల శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ డిఎన్ఏలో ప్రతి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించే బాధ్యత ఉంది. కాంగ్రెస్ గొడుగు కింద అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సహజీవనం చేస్తాయి. అటువంటి చక్కటి పార్టీ ఈ దేశానికి కూడా ఎన్నో దశాబ్దాలుగా నిర్మాణం చేసిన అన్ని కూడా ప్రాజెక్టులు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏం చేసిందండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందండి? దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? మీరు అడగండి. మీ చట్టసభల్లో దళితులు పంపింది కాంగ్రెస్ పార్టీ కాదని పెడుతున్నారు. ఆ రోజు అంబేద్కర్ ని అందరూ ఎక్కించి రాజ్యాంగ రచన చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దళిత పక్షాలు ఉన్నాం. ఎప్పుడు కూడా దళితులు మనలేదు, అనగానే వర్గాన్ని ఏది చేయలేదు. ఈ పార్టీలు డిఎన్ఏలో లేదు. రిజర్వేషన్ బీజేపీ డిఎన్ఏలో యాంటీ ఉంది. రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఇచ్చే ఆదుకోవాలన్న ఆ తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీజేపీకి లేదు.